జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ముఖ్యంగా హిందూ బంధువులకు, అందులో చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, ఇప్పుడు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు, హాలిడేస్ వస్తున్నాయి. ఇంకా రెడీగా కాపు కాచుకొని ఉన్న కొంతమంది క్రిస్టియన్ మిషనరీలు మీ పిల్లల్ని టార్గెట్గా చేస్తూ, మీ పిల్లల్ని ఉదయం తీసుకుపోయి సాయంత్రం మళ్ళీ వదిలేసే పద్ధతిగా వాళ్ళని తీసుకుపోయి చర్చిలకు లేకపోతే ప్రేయర్ మీటింగ్లు అని చెప్పి యేసు ప్రభు గురించి వాళ్ళకు నేర్పించి, మన దేవుళ్ళ మీద, మన దేవి దేవతల మీద ద్వేషం పెంచి, మన హిందూ సాంప్రదాయాలకు వాళ్ళని దూరం చేసి క్రిస్టియన్ మిషనరీలు వాళ్ళని మన ముందే మన దేవుళ్ళకు దూరంగా, మన దేవుళ్ళను ద్వేషించే విధంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. బాగా గమనించండి. మీ ఇంటికి వచ్చి మీ పిల్లల్ని ఉదయం తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం పంపిస్తూ అంటారు. వాళ్ళు టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు, చికెన్ మటన్తో భోజనం పెడతారు. కానీ ఇవన్నిటికన్నా ముఖ్యం, మీ పిల్లలతోనే ఇంట్లో ఉంటే ఇబ్బంది అవుతుందేమో అని అనుకోకుండా పిల్లల్ని ఇంటి దగ్గరనే పెట్టుకోండి. టీటీడీ వాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, సంఘ వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఆ క్యాంపులకు పంపించండి. అంతేగాని క్రిస్టియన్ మిషనరీలు అడిగే క్యాంపులకు మాత్రం మీ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో పంపించకండి. ఒకసారి 2 సార్లు ఆలోచించండి. మీ పిల్లలు ఎక్కడికి పోతున్నారు, ఎవరు తీసుకుపోతున్నారు, ఏం నేర్పిస్తున్నారు. మన దేశం కోసం, మన సంప్రదాయం కోసం, మన సంస్కృతి కోసం, మన ఆచార వ్యవహారాల కోసం నేర్పించే విధంగా ఏదైనా ఉంటే మాత్రం పంపించండి ఈ సమ్మర్లో. లేదంటే వాళ్ళు మీ ఇంటి వద్దనే ఉండనియండి, మీకు బడన్ కాదు. వాళ్ళు అల్లరి చేస్తారు, ఇబ్బంది పెడతారని అనుకోకండి. ఒకవేళ మీరు అట్లా అనుకొని పంపిస్తే క్రిస్టియన్ మిషనరీలకు మీకు మొత్తానికే దూరమై, మన ధర్మానికే దూరమై అగాధంలో పడిపోతారని తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.